వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కుట్రేమీ లేదు. కానీ నా మీద జరిగిన కోడి కత్తి దాడి వెనక పెద్ద కుట్ర దాగి ఉంది అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. కుట్ర అంటే ఆయన ఉద్దేశం ఆ కోడి కత్తి దాడి వెనక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది అనేది. ఇదే వాదన మీద ఈ కేసుని హైకోర్టు వరకు తీసుకెళ్ళి సాగదీయడం వల్ల 7 ఏళ్లైనా కూడా ఈ కేసులో ఇంతవరకు విచారణ మొదలు కాల. గొడ్డలతో నరికిన కేసులో కుట్రేమీ లేదు. కానీ భుజం మీద చిన్న గాయమైనటువంటి కేసులో పెద్ద కాన్స్పరసీ ఉంది, వెలికి తీయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఇవాళ సాక్షిలో ఈ హెడ్లైన్తో ఒక వార్త వచ్చింది. తూతూ మంత్రంగా జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు. కోడి కత్తి కేసు గురించి అన్నమాట. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది దీని మీద. అసలు కేసు మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఒక అప్పీల్ మీద. ఈ కేసులో సరైన దిశలో దర్యాప్తు చేయలేదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సీనియర్ న్యాయవాది తప్పెట నిరంజన్ రెడ్డి గారు వాదించారు హైకోర్టులో. ఆయన లేవనెత్తిన విషయాలు ఏంటో తెలుసా? జనిపల్లి శ్రీనివాసరావు అనే కురవాడు కదా నిందితుడు ఈ కేసులో. అతను మారణాయుధాలతో ఎట్లా ప్రవేశించాడు ఎయిర్పోర్ట్లోకి అనేది ఒక ఇష్యూ. ఏంటి ఆ మారణాయుధాలు అంటే కోడి కత్తి, అందరికీ తెలుసు. దానికి కోడి కత్తి అని పేరు పెట్టారు, కానీ అది చిన్న పాకెట్ నైఫ్. దాంతోపాటు అతని దగ్గర స్పూను, ఫోర్కు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి? అతను ఎయిర్పోర్ట్లో రెస్టారెంట్లో పనిచేస్తాడు కాబట్టి. అది మారణాయుధం అట. తర్వాత లోపలికి ఎట్లా వచ్చాడంటే అతను రెస్టారెంట్లో పనిచేస్తాడు కాబట్టి అతనికి పాస్ ఉంటుంది. ఆ టైంలో అతనికి పాస్ అతని దగ్గర లేదు, అది ఇంట్లో ఉంది, అయినా కూడా లోపలికి ఎట్లా వచ్చాడు కాబట్టి కుట్ర ఉంది దీని వెనక. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్ వాదనలు అన్నమాట నిన్న హైకోర్టులో. దీని వెనక నేపథ్యం ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ కేసును దర్యాప్తు చేశారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో జరిగింది కాబట్టి జాతీయ స్థాయి సంస్థ చేయాలి. వాళ్ళు 2023లో అంటే 2018లో జరిగింది ఈ ఘటన. 2023లో దాదాపు 4 ఏళ్ల పాటు చాలా లోతుగా దర్యాప్తు చేసి ఏం కనుక్కున్నారంటే ఇందులో అంత పెద్ద విషయం ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి వెనక కుట్రేమీ లేదు, దీని వెనక ఎటువంటి రాజకీయ పార్టీలు లేవు, దీని వెనక ఎవరు రాజకీయ నాయకులు లేరు అని స్పష్టంగా తేల్చింది. ఒక కుర్రవాడు చేసినటువంటి ఒక ఆకతాయి పని తప్ప దీని వెనక పెద్ద రాజకీయ కుట్ర కుతంత్రం ఏమీ లేవు అని చెప్పి ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు 2023 ఏప్రిల్లో ఒక రిపోర్టు తయారు చేసి ఆ రిపోర్టుని కోర్టుకు సబ్మిట్ చేశారు. అప్పుడు విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ కోర్టుకి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో వాళ్ళు కుట్రకోణం లేదన్నారు, కానీ శ్రీనివాసరావు అనే కుర్రవాడు దాడి చేశాడు అనేది ఎన్ఐఏ వాళ్ళ వాదన. అతను ఒక్క వ్యక్తే చేశాడు, అతనే చేశాడు, అతనికి ఎవరితోటి సంబంధాలు లేవు అని చెప్పి ఆ రిపోర్ట్లో రాశారు. సో కుట్రకోణం అనేది లేదు కాబట్టి ఇక తదుపరి ఏం జరగాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందా లేదా, జరిగితే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు ఈ దాడికి కారకుడా కాదా, ఈ అంశాల మీద కోర్టు విచారణ చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఈ కేసుకి బ్రేక్లు వేసాడు. కుట్రకోణం లేదంటారా అని చెప్పి ఎన్ఐఏ రిపోర్టు మీద అదే ఎన్ఐఏ కోర్టులో అప్పీల్ వేశాడు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో విజయవాడ ఎన్ఐఏ కోర్టు వారు జగన్మోహన్ రెడ్డి గారి అప్పీలుని విచారించి డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయడం అర్థం ఏంటి? కుట్రకోణం ఏమీ లేదు అని ఎన్ఐఏ చెప్పిన దానికి విరుద్ధంగా ఆధారాలేమీ లేవు కాబట్టి ఎన్ఐఏ చెప్పిన దాన్ని మేము విశ్వసిస్తున్నాం అని అర్థం. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు. ఈలోగా ఈ కేసు విచారణ విజయవాడ ఎన్ఐఏ కోర్టు నుంచి విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టుకి బదిలీ అయింది. ఎందుకంటే విశాఖపట్నంలో కొత్తగా ఎన్ఐఏ కోర్టు పెట్టారు. అయితే అక్కడ కూడా విచారణ మొదలు కాల. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేసి దాని మీద అప్పీల్కి వెళ్ళాడు కదా హైకోర్టుకి. సో హైకోర్టు వారు స్టే ఇచ్చారు. అంటే స్టే ఇవ్వండి అని అడిగారు వీళ్ళు. ఇది తేలే వరకు అసలు కేసు విచారణ ముందుకు సాగొద్దు అని. సో ఆ ప్రకారం హైకోర్టు స్టే వల్ల విశాఖపట్నంలో కూడా ఎన్ఐఏ కోర్టులో కూడా ఈ కేసు విచారణ మొదలు కాల. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసు విచారణ మొదలు కావడం ఇష్టం లేదు అనేది అర్థమవుతుంది. ఎందుకు జగన్ గారు ఇట్లా ఈ కేసుని సాగదీస్తున్నాడు? నిజంగానే కోడి కత్తి దాడి వెనక కుట్ర ఉంది అని చెప్పి నమ్ముతున్నాడా?
దీని వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి విశ్వసిస్తున్నాడా? అది కాదు కారణం. అట్లీస్ట్ మనకు అర్థమయ్యేది కారణం ఏంటంటే, ఒక బాధితుడిగా, ఆయన విక్టిమ్ కదా ఈ కేసులో, సాక్షిగా ఆయన సాక్ష్యం చెప్పాలి. కోర్టుకు వచ్చి హాజరు కావడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ కేసులో అసలు దాడి జరిగిందా అనే విషయం నిర్ధారణ కావాలి కదా. అట్లాగే ఫలానా వ్యక్తి దాడి చేశాడు అని గుర్తించాలి ఈయన. సో బాధితుడిని అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చి తన మీద దాడి జరిగిన విధానాన్ని వివరించాలి. దాడి చేసిన వ్యక్తి ఈ జనిపల్లి శ్రీనివాసరావే అని చెప్పి గుర్తించాలి. ఆ తర్వాతే కేసు విచారణ ముందుకు సాగుతుంది. అయితే కోర్టు వారు ఎన్నిసార్లు పిలిచినా, ఇది విజయవాడలో ఉన్నప్పుడు ఈ కేసు, జగన్ గారు హాజరు కాల, సాక్ష్యం ఇవ్వాల. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా సాక్షులు, నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఎన్ఐఏ వారు హాజరు పెట్టారు వీళ్ళందరినీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను బిజీ అని చెప్పి కోర్టుకు వెళ్ళాల. గమ్మత్ ఏమిటంటే, అప్పుడు ఈ కేసు విచారణ విజయవాడలో జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోనే తాడేపల్లిలో ఉన్నారు. అక్కడి నుంచి అక్కడికి 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. అయినా కూడా ఆయన వెళ్ళాల. సో విచారణ మొదలు కాలేదు. ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోవడం వల్ల, విచారణ మొదలు కాకపోవడం వల్ల ఆ శ్రీనివాసరావుకి బెయిల్ రాల, జైల్లోనే ఉన్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్తే శ్రీనివాసరావుకి బెయిల్ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు హాజరు కండి ముందు అని చెప్పి ఆ శ్రీనివాసరావు తల్లి, అన్న ఎన్నోసార్లు అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మొరబెట్టుకున్నారు. ఆయన కలవడానికి ప్రయత్నించారు. చివరికి దీక్షలు కూడా చేశారు వాళ్ళు. అయినా జగన్మోహన్ రెడ్డి గారిలో కదలిక రాలా. దాంతో ఈ శ్రీనివాసరావు అనే కుర్రవాడు, ఇన్సిడెంటల్లీ ఇతను దళితుడు కూడా, నేరం రుజువు కాకుండానే 5 ఏళ్లకు పైగా జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం 7 ఏళ్ల తర్వాత కూడా ఈ కేసు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుగా ఉంది. దానికి కారణం ఏంటి అంటే, ఈ కేసుని తేల్చడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ల వాదన ప్రకారం కోడికత్తి దాడి వెనక తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. దానికి వాళ్ళు చేసే వాదన ఏంటంటే, ఈ శ్రీనివాసరావు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్యూజన్ ఫుడ్స్ అనేటువంటి ఒక రెస్టారెంట్లో పనిచేసేవాడు అప్పట్లో. ఆ రెస్టారెంట్ యజమాని పేరు హర్షవర్ధన్ చౌదరి అట. అతను టీడీపీ కాబట్టి టీడీపీయే వెనకుండి చేయించింది. దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ యాంగిల్ నుంచి ఈ కేసు మీద లోతైన దర్యాప్తు చేయాలి. అదే పాయింట్ మీద ఈ కేసుని 7 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సాగదీస్తున్నాడు. ఆయన తరఫున ఆయన లాయర్లు సాగదీస్తున్నారు. ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి అసలు కేసు విచారణ జరగడం వల్ల. సో ఈ అంశం మీద ప్రస్తుతం హైకోర్టులో విచారణ నడుస్తోంది. నిన్న కూడా దీని మీద వాదనలు పూర్తయినాయి. హైకోర్టు వారు నిర్ణయం వెలువరించాలి. మే 6వ తేదీకి కేసుని వాయిదా వేశారు. అప్పుడో ఆ తర్వాత హైకోర్టు వారు తీర్పిస్తారు ఈ కేసులో. ఆ తీర్పు తర్వాత అప్పుడు ఈ కోడికత్తి దాడి కేసు మీద విచారణ మొదలవుతుంది విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైనా విశాఖపట్నం కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తేనే, ముఖ్యమంత్రిగా ఉండగానేమో నేను బిజీ కోర్టుకు రాలేను అన్నాడు. సో ఆ విధంగా 2018లో దాడి జరిగితే 2024 వరకు, అంటే ఆయన సీఎంగా ఉన్నంత వరకు, అప్పటికి ఈ కేసు విజయవాడ ఎన్ఐఏ కోర్టులోనే విచారణలో ఉంది. అయినా కూడా ఆయన హాజరు కాల, తీరిక దొరకల ఆయనకి. మరి ఎందుకో కోర్టు వారు కూడా అప్పట్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కదా మీరు, ఈ 10 కిలోమీటర్లు కూడా ప్రయాణించలేరా అని చెప్పి, అందుకు టైం లేదా అని చెప్పి అడగల. సో మొత్తంగా ఏమిటంటే, ఈ కేసు విచారణకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లాయర్లు చూస్తున్నారు. ఎంతకాలం వీలైతే అంతకాలం ఈ కేసుని రకరకాల పిటిషన్లతో సాగదీయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ల వ్యూహంగా కనిపిస్తోంది ఇందులో. అందుకనే ఇవాళ సాక్షిలో వచ్చిన హెడ్లైన్ తూతూ మంత్రంగా విచారణ చేశారు, బాగా విచారణ చేయాలి అనేటువంటి పిటిషన్ అన్నమాట. అసలు కేసు విచారణకు రాకుండా. ఎందుకంటే అసలు కేసు విచారణ మొదలైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి. తప్పదు. సాక్ష్యం చెప్పినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక లాయర్ చేత ఒక చిన్న కోర్టులో, అది హైకోర్టు కూడా కాదు కదా, విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు, ఆ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందిగా ఉందట. అది విషయం. అందుకని శ్రీనివాసరావుకి బెయిల్ రాకుండా మొగ్గుతున్నా కూడా అప్పట్లో విజయవాడలో ఆయన కోర్టుకు హాజరు కాల. ఆ తర్వాత సీఎం పదవి నుంచి దిగిన తర్వాత కూడా హైకోర్టు అప్పీలుతోటి ఇంతకాలం పాటు
జగన్మోహన్ రెడ్డి గారు కాలం గడిపాడు. ఇప్పుడు హైకోర్టులో ఒక నిర్ణయం రావచ్చు మే నెలలో. ఒకవేళ అక్కడ వ్యతిరేకంగా వచ్చిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అది తేలడానికి మళ్ళీ సంవత్సరమో పడుతుంది. సో మొత్తానికి కోర్టుకు వచ్చి తన మీద దాడి జరిగిందో లేదో, ఆ ప్రయత్నం చేసింది ఈ జనిపల్లి శ్రీనివాసరావు కాదో చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా లేడు. కోర్టుకు వెళ్ళి లాయర్ల చేత క్రాస్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం ఆయనకి చిన్నతనంగా ఉందట. ఎందుకంటే ఈ కేసులో చాలా లోపాలు కూడా ఉన్నాయి. శ్రీనివాసరావు చేతిలో కత్తి ఉన్నట్టుగా ఎవరు చూడలా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ పోలీసులు వచ్చి ఈ కత్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు దానిని శ్రీనివాసరావు చేతుల్లోంచి స్వాధీనం చేసుకోవాలా, ఎవరో వైసీపీ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా ఈ కేసులో చాలా లొసుగులు ఉన్నాయి. కాబట్టి అసలు ఏం జరిగిందనేది మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇది శ్రీనివాసరావు కాదు, ఈ దాడి చేయలేదు, అదంతా అబద్ధం. బొత్స సత్యనారాయణ బంధువు అయినటువంటి శ్రీనివాసరావు అనే అతను ఈ వ్యవహారం అంతా నడిపించాడు అని ఈ శ్రీనివాసరావు లాయర్ సలీం అనే ఆయన మొదటి నుంచి కూడా వాదిస్తున్నాడు. రేపు ఆయన క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు కాబట్టి, ఆయన లేకపోతే ఎవరైనా శ్రీనివాసరావు గారి తరఫు లాయరు చేస్తారు కాబట్టి అది ఇష్టం లేదట జగన్మోహన్ రెడ్డి గారికి. ప్లస్ కేసు విచారణ కనుక పూర్తయితే ఇది చాలా చిన్న ఘటన అని చెప్పి కోర్టు వారు నిర్ధారణకు రావచ్చు. హత్య చేసే ఉద్దేశంతో చేసింది కాదు అని ప్రూవ్ కావచ్చు. సో ఆ విధంగా కోర్టులో ఈ కోడికత్తి కేసు తేలిపోయేటువంటి అవకాశం ఉంది. దానికంటే కూడా ఏం తేలకుండా సాగదీస్తే రాజకీయంగా ఎంతో కొంత లాభం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అట్లా కనిపిస్తున్నాయి.